ప్రార్థన తీసుకున్నాం. నీవు విత్తినదే నీవు కోయదవు, నీవు విత్తినదే కోయదవు. గలతీలకు రాసిన 6వ అధ్యాయము 7వ వచనం. గలతీలకు 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తోత్రములు 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 తండ్రి. అయ్యా ఇప్పటి వరకు నాయన అయ్యా ఇదిగో తండ్రి పాటల్లో నువ్వు మహిమ పొందినందుకు దేవా నీకే స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి వాక్యం నిత్యం ప్రభా తండ్రి నాయన అయ్యా ఇదిగో తండ్రి నిలబడి నీ వాక్యం నిత్తపోతుండగా ప్రభా నేను ఏమాత్రం సన్ని తగిన వాడిని కానప్పటికీ నాకు ఇచ్చిన అధికారం ప్రకారం ప్రభా అయ్యా ఇదిగో తండ్రి వాక్యం నిత్తపోతుండగా తండ్రి అయ్యా నేను మాట్లాడటం కాదు ప్రభా, నా నుండి ప్రభా ఇదిగో తండ్రి నువ్వు నాయన నా ముఖంతరం నుండి సూటిగా నాయన వారితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రభా వాళ్ళు బలపడి స్థిరపడేటట్లు అయ్యా ఆశీర్వాదకరంగా తీవ్రకరంగా ఉండేటట్లు నువ్వే కృప చూపమని అయ్యా జరగాల్సిన ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. చూడండి ప్రియులారా, లేఖనంలో తెలియపరుస్తుంది. గలతీయులకు రాసిన 6:7 చెబుతున్నాడు, దేవుడు చెబుతాడు, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి చాలా మంది దేవుడి సన్నిధికి రాని వారు దేవుడిని దేవుడి లేడు ఏమి లేదని ఆయన్ని హేళనగా మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. అయితే దేవుడు సహిస్తూ ఉండే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, ఆదరించే వ్యక్తి కనుక కోపపడుతూ ఉండడు ప్రియులారా. ఆయన తను తగ్గించుకొని ఉంటాడు కనుక ప్రియులారా వారికి ఒక సమయం అంటూ ఉండదు. ఏమని ఇక్కడ ఏమని చూడండి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయిన అంటాడు ప్రియులారా. మనము ఇప్పుడు మామిడి చెట్టు వేస్తాము, జాంకాయ కోసుకుంటామా? మామిడికాయ కోసుకుంటాం. మనం పత్తి వేస్తున్నాం, మిరపకాయ కోసుకుంటామా? లేదుగా, పత్తే తెచ్చుకుంటాం. కనుక ప్రియులారా అలాగే మనం ఏం మాట్లాడుతున్నామో అది దేవుడు గమనిస్తూ ఉంటాడు ప్రియులారా. గమనించి దేవుడు ఏ విధముగా మనల్ని చూస్తూ ఉంటాడు. అరే రే ఇలా అంటే అని అతనికి తగిన విధంగా దేవుడు అతన్ని మార్చుకోవడానికి కొన్ని సమయం అతనికి ఇస్తూ ఉంటాడు పిల్లలు. కనుక మరి దేవుడు మనం మాట్లాడే మాటలను బట్టి దేవుడు చూస్తూ ఉంటాడు. మనం కోపంగా ఉన్నామనుకో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? శాపానికి వెళ్ళిపోతాం. మనం సంతోషంగా ఉన్నామనుకో ఎక్కడికి వెళ్తాం? ఆనందంగా ఉండి మన కుటుంబం కూడా వర్తిల్తూ ఉంటూ ఉంటుంది పిల్లలు. ఎప్పుడైనా అదే ఏ పంటకు వస్తామో అదే ఎత్తుదామని లేఖనంలో తెలియపరుస్తుంది కనుక పిల్లరా. మరి ఇంకొక మాట చూద్దాం, గలతీలకు 6:8 చూద్దాం. శరీరీచ్ఛలను బట్టి ఇత్తువాడు, అంటే మన కోరికలను బట్టి మనం ఏ విత్తుతాం అనేది దీంట్లో తెలియపరుస్తూ ఉంటాం. ఎలాగనగా తన శరీరీచ్ఛలను పట్టి ఇత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయను. హల్లెలూయా. చూడండి పిల్లలారా, ఒక్కొక్కరు వారు ఎంతో కోపంగా ఉంటుంటారు, ఆవేశంగా ఉంటారు పిల్లలు. ఆవేశంగా ఉంటే వారికి ఎక్కువ కోపం వచ్చినప్పుడు వారికే ఏదో కోపం ఉన్నప్పుడు మనకు తాకాయ నొప్పులు అవి వస్తుంటాయి పిల్లలు. అయితే ఆ విధంగా ఇక్కడ ఏమన్నాడు, శరీరీచ్ఛలని. ఒక అతను ఉంటాడు, నాకు ప్రార్థన తర్వాత సంగతులే, నా కోరికలు నేను నెరవేర్చుకోలేక నాకు చిన్న వయసు ఉంది, పెద్ద వయసు వచ్చిందాక నేను అప్పుడు దేవుడి సన్నిధికి వస్తా అని అంటూ ఉంటుంటాడు పిల్లలారా. అయితే ఈలోపు ఆయన ఈ పాపంలో జీవిస్తూ ఉంటాడు కనుక పిల్లలారా ఆ పాపంలోనే అతను ఎంతో నష్టపోతాడనేది లేఖనం తెలియపరుస్తుంది కనుక పిల్లలారా. కనుక ప్రతి ఒక్కరు మన శరీరీచ్ఛలను మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడి సన్నిధికి వచ్చి, అయ్యా ఇదిగో ఇది ఉందా నా ఒంట్లో, నాలో ఈ కోరికలు ఉన్నాయా, ఈ కోరికలు నశింపజేయ్యా, నేను ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన కలిగి దేవుడి సన్నిధిలోకి వచ్చి మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటే పిల్లలారా ఆ కోరికలు మన నుండి తీసేసి
మనకి శ్రేష్టమైన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేసి మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు ప్రియులారా. అయితే చాలా మంది ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం లోకంలో, వాడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ప్రియులారా, ఆయన ఏమి శరీరిచ్చను బట్టి మనం దైవికంగా ఉంటాం కాబట్టి అయ్యా అది చేయకూడదయ్యా అంటే తెలుసులే మీరు చూసుకుంటాం అని అంటూ ఉంటారు. వాళ్ళు పక్కకి వెళ్ళి అక్కడ ఎంతో నష్టపోయినప్పుడు అరే నీ మాట లేదు అనే స్థితికి వాళ్ళు వస్తూ ఉంటారు పిల్లరా. కనుక మనము శరీరిచ్చను బట్టి మనం అనుకోవాలి. కనుక శరీరిచ్చను బట్టి మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి పిల్లల. అయ్యా నాకు ఇది ఉందయ్యా, ఇది తీసేసేయ్యా, ఇదిగో నీ శరీరం కొత్తనయ్యా, నాకు రక్షణ దయచేయ్యా అని మనం దేవుడి సన్నిధిలో వచ్చి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి పిల్లరా. కనుక శరీర కోరికలను మనం చేసుకుంటే మనం ముందుకు వెళ్లకుండా మనం నశించిపోతామని లేఖనంతో ఎంతో మంది మన శరీరిచ్చను కోరికలు ఉండేవాళ్ళు ఎంత నష్టపోతున్నారో చూస్తున్నాం పిల్లరా. ఒకసారి మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ప్రేమిస్తే ఆ అమ్మాయి చూసింది, కేసు పెట్టింది, తీసుకెళ్ళి తల్లితో అందరినీ కేసులో పెట్టేసారు కదా. అది అతని కోరికలను బట్టి, అంటే అతను తగ్గించుకొని దేవుడి సన్నిధికి వచ్చి ఆ కోరిక ఆ ప్రేమ లేకపోతే వాళ్ళ కుటుంబం అంతా హాయిగా ఉండేది కదా. కనుక అలాగే మనం కొన్ని కోరికలను చంపుకొని మనం దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటే పిల్లరా, దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కనుక, ఆదరించే దేవుడు కనుక, మనల్ని ముందుకు నడిపించే దేవుడు కనుక ఆయన ఎంతగానో మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లరా. కనుక మనం తగ్గించుకొని దేవుడి సన్నిధిలో వెళితే మనం హెచ్చిస్తూ ఉంటాడు పిల్లరా. కనుక ఆ విధంగా ఉండాలని లేకుండా చూస్తాం పిల్లరా. కనుక ఇంకొక మాట చూద్దాం. గలతీలకు 5:19 చూద్దాం. శరీర కోరికలు మన ఒంట్లో 15 ఉండి అంత ప్రియులారా. ఆ 15 మన నుండి ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు పరిపూర్ణంగా దేవుడి సన్నిధిలో మనము వెళ్తామనేది లేకుండా తెలియపరుస్తుంది. శరీర కార్యములు స్పష్టమైన ఉన్నవి, అవేమనగా జారత్వము, పవిత్రత, కామకృత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, యమతములు, అసూయ, మత్తములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుడిని స్వతంత్రించుకొనును. హల్లెలూయా. చూడండి పిల్లరా, మన ఒంట్లో ఇన్ని ఉంటాయి, 15 రకాల కోరికలు మనలో ఉంటాయి. అవన్నీ ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు దేవుడి సన్నిధిలో వెళ్ళి దేవుడు మనల్ని అనేకమైన కార్యాలు చేస్తాడని లేఖనం తెలియపరుస్తుంది. ఆ కోరికలు ఉంటే మనం ముందుకు వెళ్ళలేము ప్రియులారా. మనం ఎంతగానో అన్ని కోరికలు ఉంచుకొని మనం దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించుకున్నాం అనుకో, మనం ముందుకు వెళ్ళలేము. ఇంకెప్పుడు ఎక్కడ పడ్డ కొందరు అక్కడ అన్నట్లే మనం ఉంటూ ఉంటాం ప్రియులారా. కనుక మరి దేవుడు మీలో ఈ 15 కోరికలు మీరు తీసేసుకున్నట్లయితే దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ప్రియులారా. మీరు నిత్య జీవంలోనికి వెళ్తారనేది తెలియపరుస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు ఈ మనసులో ఏ ఉన్నా కూడా అయ్యా నాలో ఇలా ఉండే ప్రభా, నన్ను క్షమించాయా, నాలో ఇలాంటివి తీసేసాయి ప్రభా, నేను మీ సన్నిధిలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని, నేను నా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని, నేను ఎంతగానో నాకు కోరికలు ఎన్నో ఉన్నాయి ప్రభా, ఇదిగో మేము ఆశీర్వాదకరంగా ఉండాలని, మేము వెళ్తున్నా పని సక్సెస్ కావాలని మా ఆలోచన ఉంది ప్రభా, మా ఆలోచన కావట్లేదంటే నాలో ఏమో నీకు నచ్చందేదో ఉంది ప్రభా, అది తీసేయండి అయ్యా అని చెప్పేసి మనం దేవుడిని అడగాలి ప్రియులారా. అడిగితే దేవుడు తప్పనిసరిగా ఆమేన్ అంటాడు ప్రియులారా. ఎందుకంటే ఈ 15 కోరికలు ఏ ఒక్కటి ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళలేము ప్రియులారా. కాకపోతే ఇవన్నీ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రభా నాలో ఉన్న కోరికలన్నీ తీసేయ్యా, నేను ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని నా ఆశ ప్రభా, ఇదిగో నేను ఒక పని మీద పని సక్సెస్ అవ్వాలి ప్రభా, అవ్వాలంటే ఇదిగో నాలో ఉన్న ఈ కోరిక నా వలన నేను వెళ్తున్న పనిగా సక్సెస్గా అవ్వట్లేదయ్యా, ఎందుకంటే ఈ కోరిక ఉంది కాబట్టి ఇది తీసేయ్యా, నేను ముందుకు వెళ్తాను ప్రభా అని చెప్పేసి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప దేవుడు కనుక, ప్రేమ కలిగిన దేవుడు కనుక, ఆదరించే దేవుడు కనుక మన ప్రార్థన ఆలకించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు ప్రియులారా. కనుక ఆ విధంగా ఉండాలనేది ఈ లేఖనం తెలియపరుస్తున్నది. కనుక ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఉన్న కోరికలన్నింటినీ మనము చంపుకున్నట్టయితే, మనలో దైవికంగా పరిశుద్ధాత్మతో మనం ఉన్నట్టయితే, మనం పరిశుద్ధాత్మతో అంటే
పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ప్రార్థన చేస్తే 3,000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మతో మనం ఉంటే మనం కూడా ఆశ్చర్యమైన కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఉండాలి, ప్రతిదీ తొలగించేసుకోవాలి. దేవుడి సన్నిధిలో వచ్చేసి, అయ్యా నాలో ఇది ఉంది ప్రభా, ఇది తీసేసేయ్యా, నేను నీ సన్నిధిలో ఎదగాలని ఉంది ప్రభా, నేను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలనేది నేను చూస్తున్నామయ్యా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎప్పుడెప్పుడే ఉన్నాను ప్రభా, నేను ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాను ప్రభా, అయ్యా నాలో ఈ కోరికలు తీసేసేయని మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టుకోవాలి ప్రియులారా. మొరపెట్టుకుంటే దేవుడు